గుజరాత్కు వలసపోతారా, నిధులు తెస్తారా? కిషన్ రెడ్డికి సీఎం సవాల్. 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చారు? 6 నెలల అభివృద్ధి పనులు ఆపుతాం, నిధులు తెస్తారా? కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే సన్మానం చేస్తాం. ఆ నిధులన్నీ హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేస్తాం. నగర ప్రగతికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. బీఆర్ఎస్ బీజేపీలు తమ ప్రణాళికలను దానికి ఇవ్వాలి. అడ్డుకోవాలని చూస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఎంత విష ప్రచారం చేసినా సర్కారు ఆదాయంలో వృద్ధి. హైదరాబాద్లో గుజరాత్కు పోతారా, నిధులు తెస్తారా? మరి కేంద్రం నుంచి నిధులు వస్తేనే మేము అభివృద్ధి చేస్తాము, కేంద్రం నుంచి నిధులు రావాలి, అవి వస్తేనే చేస్తామని హామీలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ? ఏ రాష్ట్రంలో అయినా కేంద్రం నిధులు ఇవ్వలేదు. కేంద్రం అంటే మనకు పడని ప్రభుత్వం పైన ఉంటే, కేంద్రం 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. కేంద్రం పైన చేయాల్సిన విషయాల్లో అక్కడక్కడ ఆరోపణలు చేశారు. కానీ ఏ రోజైనా సరే నాకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను అభివృద్ధి చేయలేదనేటువంటి మాట చెప్పిరా? గుజరాత్ మోడల్ అనేటువంటి ఇప్పటికి కూడా తెలంగాణ మోడల్ అని గతంలో కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉండి గుజరాత్ మోడల్ కంటే తెలంగాణ మోడలే గొప్పదనుకున్నా కూడా ఇప్పటికీ గుజరాత్ మోడలే అభివృద్ధి. అదే కేసీఆర్ గుజరాత్కు పోయే మిషన్ భగీరథ అట్లాంటివన్నీ చూసి వచ్చిండ్రు. ఇవాళ సబర్మతి నది, మూసీ నదికి సంబంధించినటువంటి అభివృద్ధిలో సబర్మతి నది చూసి రావాల్సినటువంటి పరిస్థితి. అక్కడ సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు కాబట్టి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం పెట్టడం. ఇప్పటికీ గుజరాత్ను చూసే, గుజరాత్లో జరిగినటువంటి అభివృద్ధిని చూసే, నరేంద్ర మోడీ మోడల్ చూసే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కేంద్రం నుంచి నాకు డబ్బులు తెలియ కాబట్టి నేను ఈ ప్రాజెక్టు చేయను, ఆ ప్రాజెక్టు చేయను అనేటువంటి మాట చెప్పారు? ఎక్కడైనా అభివృద్ధి చేసేటువంటి అంశంలో వెనక్కిపోయిరా? కానీ కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే, మరి కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర అవసరం ఉన్నది. ఇవాళ గ్రామాలలో పంచాయతీలకు సంబంధించి సర్పంచులు ఖాళీగా ఉన్నట్టు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖాళీగా ఉంటుంది. కేంద్రం నుంచి డబ్బులు ఇచ్చి కేంద్రం 1,50,000 కోట్లు ఇస్తే తీసుకొచ్చి ఖర్చు పెట్టితే సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మీ అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి ఎన్నికలు ఎందుకు, ఎమ్మెల్యే ఎన్నికలు ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? ఆ అవసరమే లేదు కదా. కేంద్రమే నేరుగా నిధులు ఇస్తే, కేంద్రం ఏం నిధులు ఇచ్చినా సరే ఏ పథకాల్లో ఎంత ఇచ్చింది? ఇవాళ గ్రామాలకు, పట్టణాలకు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వర్గాలకు ఎక్కడైనా సరే నేరుగా రాష్ట్రానికి కేంద్రం ఎంత డబ్బులు ఇస్తున్నది? గతంలో ఎంత ఇచ్చింది? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎంత ఇస్తున్నాడు? 42% నిధులు నేరుగా రాష్ట్రానికి ఇవ్వట్లేదా? డైరెక్ట్గా నిధులు ఇస్తున్నారా లేదా? అంతకుముందు కంటే పెంచారా లేదా? దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాలకు అవసరాలు ఉంటాయి కాబట్టి ఏ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి పన్నులైనా సరే దానికి నేరుగా 42% ఇచ్చేస్తున్నారు. మరి కేంద్రంలో రక్షణ ఎవరు చూసుకోవాలి? విదేశాంగం ఎవరు చూసుకోవాలి? అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరిది? కేంద్రంది కాదా? నరేంద్ర మోడీ తీసుకుపోయి ఎవరైనా కుటుంబానికి పెడుతున్నారా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం డబ్బులు ఇస్తే మళ్ళీ గుజరాత్కు వలసపోతారా, నిధులు తెస్తారా? గుజరాత్ పైన మహారాష్ట్రకు పోయి ఇదే ముఖ్యమంత్రి గుజరాత్ను అవమానించి ఇద్దరు గుజరాత్ వాళ్ళు వచ్చి మహారాష్ట్ర మీద పెత్తనం చేస్తారని ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేస్తే ప్రజలు ఎదురు తిరిగిరు. మనం అంతా ఒక దేశంలో ఉన్నాం, ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా బతకవచ్చు. ఎవరైనా ప్రత్యేకంగా పెత్తనం చేస్తే అడగాలి. కానీ ఎవడో ఈ దేశానికి సంబంధం లేనోడు ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశం మీద దండయాత్ర చేస్తేనేమో వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తి పడతారు. కానీ గుజరాత్ వాళ్ళు, బీహార్ వాళ్ళని మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదనేమో అక్కసు వెళ్ళగక్తారు. ఇంత నీచం ఎక్కడైనా ఉంటుందా? ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశానికి సంబంధం లేని బ్రిటిషోన్ని, మొఘల్స్ని పొగిడేటువంటి నోరు వస్తుంది. కానీ గుజరాత్లోనే మోడీ, అదానీ, అంబానీ అని వాళ్ళను హేళన చేయడం ఏంటి? గుజరాత్ భారతదేశంలో లేదా? గుజరాత్ ముఖ్యమంత్రి పోయి రోజు ఢిల్లీలో ధర్నా చేసిండా నరేంద్ర మోడీ? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి చేసినప్పుడు 10 ఏళ్ల పాటు యూపీఏ పాలనే ఉన్నది. ఆయన 12 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు యూపీఏ పాలనే ఉన్నది. 2001లో ముఖ్యమంత్రి అయితే 2004 వరకు వాజ్పేయి సర్కారు ఉన్నది. ఆ తర్వాత 10 ఏళ్ళు కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నది. ఆఖరికి కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గుజరాత్ అభివృద్ధికి పోలిక పెట్టుకొని దేశ ప్రజలు నరేంద్ర మోడీ అయితే బాగుంటుందని వరుసగా 3 సార్లు ప్రధాని చేసిండు. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా 8 ఎంపీలు ఇచ్చిర్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నాక కూడా టీఆర్ఎస్ సర్కారును ఓడించి
8 ఎంపీలు ఇచ్చారు నరేంద్ర మోడీ సర్కార్ అయితేనే దేశానికి మేలు చేస్తుందని. ఒక్క రైల్వేలలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని కొత్త లైన్లు వచ్చినాయి, ఎన్ని కొత్త స్టేషన్లు ప్రారంభించారు, ఎన్ని కొత్త స్టేషన్లు అభివృద్ధి చేసిరు. రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి గత యూపీఏ హయాం కంటే తెలంగాణలో ఎన్డీఏ హయాంలో లేదంటే నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో ఎంత వచ్చింది నిధులు డబ్బులు ఒక్కసారి లెక్క తెప్పండి. కేంద్రం నుంచి ఆ నిధులను హైదరాబాద్కి ఇస్తాము, 2 సార్లు కిషన్ రెడ్డి నిధులు తెస్తారా? నిధుల విషయంలో ఇవాళ గ్రామంలోకి వెళ్ళండి, ఏదైనా ఒక గ్రామంలో వెళ్తే, ఏదైనా ఒక గ్రామం మామూలుగా ఊరికి వెళ్తే, చిన్న ఒక ఊరికి వెళ్తే ఊర్లో పొద్దుగాలు లేస్తే మన కాలకృత్యాలు తీసుకునేటువంటి స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, వరుసగా మీరు అనుకున్నటువంటి లెక్కల ప్రకారం తీసుకున్నా కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఏమేమి వచ్చినాయి అనేటువంటి అంశంలో మీరు ఇవాళ చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి